మార్గాలు చాలా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. ఒక రౌడీ షీటర్లు ఒక ప్యాకేజీ కుదుర్చుకొని 20 లక్షల దాకా రాజన్ బాబు అనే ఒక ఐఆర్ఎస్ ఆఫీసరు ఆయన భార్యకి హక్కు ఉందని చెప్పేసి ఇక్కడ రమణారెడ్డి తదితరులకి ఇక్కడ ఆ హక్కు కల్పించినట్టుగా వాళ్ళకి జీపీ చేసినట్టుగా ఉంది. ఆ మున్రెడ్డి అనే అతను జీపీ చేసుకొని ఈరోజు ఈ యొక్క దుర్మార్గానికి ఈ యొక్క ఘాతకానికి పాల్పడినట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ మంగళం ప్రాంతము లేదా ఇట్లా మన కృష్ణారెడ్డి నగరం ఈ ఏరియాలో ఉన్న రౌడీ షీటర్లు రౌడీ ఎలిమెంట్స్ అన్ని దాదాపు 7 జేసీబీలు ఒక ట్రాక్టర్ కూడా ఇది దారి దోపిడీ జరిగింది. అక్కడ బంగారు డబ్బు మొత్తం విలువైన వస్తువులు గ్యాస్ సిలిండర్లు అన్నీ దోచుకోబోయారు. వాళ్ళకి దొరికినట్టుగా తీసుకెళ్లారు, కొట్టారు, సెల్ ఫోన్లు బాగా కొట్టారు. ఇంత దుర్మార్గానికి పాల్పడితే ఇప్పుడు సిఐ గారు కలెక్టర్ గారు ఫోన్ చేస్తే సార్ వాళ్ళే పేర్లు లేదు సార్. కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళకి తెలియక ఇచ్చాయా నువ్వుకేమైందని చెప్పేసి. ఎస్పీ గారు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి ఆదేశించారు పరిశీలన చేసి నివేదిక ఇవ్వమని. ఆ పద్ధతిలో ఈ మొత్తం కూడా రిపోర్టు ఇవ్వమని చెప్పారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. ఖచ్చితంగా అది ఉండాలని చెప్పేసి, లేకపోతే మొత్తం అన్ని పక్షాలు తీసుకొని పెద్ద ఎత్తున ఇది పెద్ద ఉద్యమంలాగా జరుగుతుందని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇటువంటి దుర్మార్గాలు ఎవరికి రక్షణ కాదు. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించాలి, వచ్చి బాధితులను పరామర్శించాలి. అది వాస్తవాలు లేదు వెల్లడించమని చెప్పండి. నిజంగా బాధితులకి ఏమైనా తప్పు ఉంటే వాళ్ళకి చెప్పండి. అమాయకులు వాళ్ళు కొనుక్కొని లక్షలకు పోసి కొనుక్కొని కట్టుకున్నారు. ఈరోజు కాపురాలు ఉన్నారు అక్కడ అన్నీ కలెక్టర్ చూసారు. గుడి ఉంది, అక్కడ అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఇటువంటి పేదల పట్ల మధ్యతరగతి ప్రజల పట్ల ఇట్లా వ్యవహరించడం సరైనది కాదు. ఇది ఖచ్చితంగా మేము చాలా తీవ్రంగా తీసుకోబోతున్నాం. రేపు ఆర్డీఓ గారు వచ్చి ఏం ఎంక్వైరీ చేస్తో చూస్తాం. ఆయన రిపోర్ట్ ఆధారంగా మొత్తం కూడా పెద్ద ఎత్తున ప్రజల తరఫున చేస్తున్నాం. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఈ పేర్లు ఐఏఎస్ రాబోతున్న కొమ్ములు వచ్చింది ఆయనకి. మొత్తం చట్టం ఆయనకు తెలియదా? మొత్తం కూడా ఇక్కడ ఎస్పీకి వాళ్ళకందరూ ఫోన్ చేస్తే గమనుంటారు అనుకుంటారా? ఇది ఏమన్నా న్యాయమా? ఆయనకి మొత్తం ఆయన మీద పెట్టాలి కేసు. ఇక్కడ దళితులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ కేసు కూడా వస్తుంది. వాళ్ళ ఇళ్ళని పగలగొట్టారు. ఏం తమాషగా ఉంది ఇది సరైన పద్ధతి కాదు. కలెక్టర్ గారు స్పందించారు, జేసీ గారు కూడా అక్కడే ఉన్నారు. మొత్తం కూడా ఆర్డీఓ గారు సీరియస్ దృష్టిలో పెట్టుకొని ఆర్డీఓ కోర్టులో కేసు ఉంది. ఇప్పుడు మొత్తం సివిల్ కోర్టులో కేసు ఉంది. అవన్నీ కూడా పరిశీలన చేసి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వ పెద్దలు కూడా ప్రకటించాలి. ఈ యొక్క ఉగ్రవాదాన్ని రౌడీజాన్ని ఒకటేళ్ళతో పెకలిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ లేకపోతే లోకేష్ అక్కడి నుంచి వాళ్ళ యొక్క ఆఫీసు నుంచి స్పందించాలి. మహానాడులో దీని మీద స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అఖిలపక్ష పార్టీల తరఫున సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.